హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాంస్క్రిట్ వాక్ బై ఎస్కే. ఈరోజు నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ సాంస్క్రిట్కి సంబంధించినటువంటి సందయః. అయితే జనరల్గా మనం సంధిని ప్రాక్టీస్ చేసేటప్పుడు, ఓకేనా, సంధిని నేర్చుకునేటప్పుడు ఆ సంధికి సంబంధించినటువంటి సూత్రాలన్నింటినీ నేర్చుకొని వాటికి సంబంధించినటువంటి డెఫినేషన్స్ నేర్చుకొని వాటి ద్వారా మనము సంధిని ప్రాక్టీస్ చేయడము అనేటువంటిది జరుగుతుంది. అయితే నేను ఈ వీడియోలో ట్రెడిషనల్ పద్ధతిలో కాకుండా ఎలాంటి సూత్రాలను మనం ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం లేకుండా ఒక చిన్న టేబుల్ని నేర్చుకోవడం ద్వారా, లెటర్స్కి సంబంధించినటువంటి ఒక చిన్న టేబుల్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా ఆ టేబుల్ని చూస్తూ సంధులను విడదీయడము, కలపడము, అదే విధంగా సంధిని గుర్తించడం, ఓకేనా. విడదీయడం, కలపడమే కాకుండా ఆ సంధిని గుర్తించేటువంటి విధానాన్ని కూడా నేను ఈ వీడియో ద్వారా మీకు నేర్పించాలని అనుకుంటూ ఉన్నాను. కాబట్టి మీరు ఈ వీడియోను పూర్తిగా చూసినట్లయితే సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి సంధులలో ఏ సంధిని కూడా బైహార్ట్ చేయాల్సినటువంటి అవసరం లేకుండా మీరు ఒక పదాన్ని విడదీయడము, కలపడము అనేటువంటిది నేర్చుకోవడమే కాకుండా సంధిని గుర్తించేటువంటి విధానాన్ని కూడా ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోగలుగుతారు. అయితే ముందుగా క్వశ్చన్ పేపర్లో ఈ సంధికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని ఏ విధంగా అడగడం జరుగుతుందో ఒకసారి చూద్దాం. లాస్ట్ ఇయర్ మనం క్వశ్చన్ పేపర్ని తీసుకున్నట్లయితే ఏ విధంగానైతే ఈ సంధికి సంబంధించి 2 క్వశ్చన్స్ని అడగడం జరిగిందో అదే విధంగా ఈ ఇయర్ కూడా మనకు ఈ సంధికి సంబంధించి క్వశ్చన్ పేపర్లో 2 క్వశ్చన్స్ని అడగడం జరుగుతుంది. అందులో మొదటి క్వశ్చన్ విఘటయత. విఘటయత అనంటే ఒక సంధి పదాన్ని విడదీసి ఆ సంధి పేరు రాయడం ఏదైతే ఉంటుందో దానిని విఘటయత అంటారనమాట. విఘటయత అనగా విడదీయడము అని అర్థం. అలాగే 13th రోమన్ ఏంటి? సందత్త. ఇక సెకండ్ క్వశ్చన్ ఏంటి? సందత్త. సందత్త అనగా కలపడం అని అర్థం. ఇక్కడ సందత్త అనేటువంటి క్వశ్చన్ లో మనం ఏం చేయాలి? ఆ సంధి పదాన్ని కలిపి ఆ సంధికి సంబంధించినటువంటి పేరును, అంటే సంధి పేరును మనము రాయాలి. అయితే లాస్ట్ ఇయర్ మనకు ఈ 12th అండ్ 13th రోమన్లో ఎన్ని పదాలను ఇచ్చి ఎన్ని పదాలను ఆన్సర్ చేయమని అడగడం జరిగేది అంటే 12th రోమన్లో 8 పదాలు ఇచ్చేవాడు. 8 పదాలు ఇచ్చి ఆ 8 పదాలలో నుండి ఏవైనా 4 పదాలను విడదీసి సంధి పేరు రాయమని అడగడం జరిగేది. అదేవిధంగా 13th రోమన్లో కూడా 8 పదాలను ఇచ్చి ఏవైనా 4 పదాలను కలిపి సంధి పేరు రాయమని అడగడం జరిగేది. కానీ ఈ ఇయర్ మనకు క్వశ్చన్ పేపర్లో చాయిస్ని పెంచడంలో భాగంగా 8 పదాలు ఇవ్వాల్సినటువంటి స్థానంలో 12 పదాలను ఇస్తున్నాడు. అంటే 12 వర్డ్స్ని ఇస్తున్నాడు. 12 వర్డ్స్ని ఇచ్చి కేవలం 4 పదాలకు మాత్రమే సంధిని విడదీసి సంధి పేరు రాయమని అడుగుతున్నాడు. అదేవిధంగా 13th రోమన్లో కూడా 8 పదాలు ఇవ్వాల్సినటువంటి స్థానంలో 12 పదాలను ఇచ్చి 4 పదాలను కలిపి సంధి పేరు రాయమంటున్నాడు. కాబట్టి రేపు ఫైనల్ ఎగ్జామ్లో మనకు ఎలాగో చాయిస్ అనేటువంటిది పెరిగింది కాబట్టి మనకున్నటువంటి 6 సంధులను మనం ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం లేకుండా కేవలం 2 లేదా 3 సంధులను మనం ప్రాక్టీస్ చేసినట్లయితే సరిపోతుంది. ముందు సంధి అనగా ఏంటో తెలుసుకుందాం. సంధి మీన్స్ కాంబినేషన్ ఆఫ్ 2 లెటర్స్, అంటే 2 అక్షరాల యొక్క కలయికని లేదా 2 అర్థవంతమైనటువంటి పదాల యొక్క కలయికను సంధి అంటారనమాట. అంటే 2 అర్థవంతమైనటువంటి పదాల యొక్క కలయికను కానివ్వండి లేదా 2 అక్షరాల యొక్క కలయికను కానివ్వండి సంధి అంటారు. అయితే సంధిలో జనరల్గా ఏం జరుగుతుంది? ఫస్ట్ వర్డ్ ఎండింగ్ లెటర్, సెకండ్ వర్డ్ ఫస్ట్ లెటర్, అంటే మొదటి పదం యొక్క చివరి అక్షరము, రెండవ పదం యొక్క మొదటి అక్షరం, ఈ 2 అక్షరాల యొక్క కలయిక వలన సంధి అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది. ఈ సంధి ఏర్పడేటువంటి సమయంలో కొన్ని సందర్భాలలో 2 అక్షరాలు కలిసి ఒక అక్షరంగా మారడం జరిగితే, కొన్ని సందర్భాలలో కేవలం మొదటి పదం యొక్క చివరి అక్షరం మారడం కానివ్వండి లేదా రెండవ పదం యొక్క మొదటి అక్షరం మారడం కానివ్వండి జరుగుతూ ఉందన్నమాట. అయితే సంధులు అనేవి మనకు మొత్తము 3 రకాలుగా విడదీయడం జరిగింది. అవి ఒకటి అత్సంధి, హల్ సంధి, విసర్గ సంధి. అయితే మనకు సెకండ్ ఇయర్లో కేవలము హల్ సంధి, విసర్గ సంధి మాత్రమే ఇవ్వడం జరిగింది. హల్ సంధికి సంబంధించి 4 సంధులను, అలాగే విసర్గ సంధికి సంబంధించి 2 సంధులను మనకు సెకండ్ ఇయర్ సిలబస్లో ఇవ్వడం జరిగింది. ఇక మనం టేబుల్లోకి వెళ్దాం. ఈ టేబుల్ అనేది హిందీ వర్ణమాలలోని లేదా సంస్కృత వర్ణమాలలోని కవర్గా, చవర్గా, టవర్గా, తవర్గా, పవర్గా
ఈ వర్గలకు సంబంధించినటువంటి అక్షరాలతో అంటే లెటర్స్ తో కూడుకున్నటువంటిదే ఈ టేబుల్. ఈ టేబుల్ ని మీరు పూర్తిగా అర్థం చేసుకోగలిగినట్లయితే, ఈ టేబుల్ గురించి మీరు పూర్తిగా తెలుసుకోగలిగినట్లయితే మనకు సెకండ్ ఇయర్ లో ఉన్నటువంటి సందులలో ముఖ్యంగా స్తుత్వ సంధి, ష్టుత్వ సంధి, జస్త్వ సంధి, అనునాసిక సంధి, మీరు ఈ 4 సంధులకు సంబంధించినటువంటి సంధి రూపాలను విడదీయడము కలపడమే కాకుండా గుర్తించడం కూడా చేయగలుగుతారు. అయితే ముందుగా ఈ టేబుల్ ని చూస్తూ సంధి పదాలను లేదా సంధి రూపాలను ఏ విధంగా గుర్తించాలో ఒకసారి చూద్దాం. ఎందుకనగా రేపు ఫైనల్ ఎగ్జామ్లో ఈ 12th రోమన్లో కానివ్వండి లేదా 13th రోమన్లో కానివ్వండి ఒక పదాన్ని విడదీసినందుకు 1 మార్కునిస్తే ఆ సంధి పేరు రాసినందుకు 1 మార్కుని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 13th రోమన్లో ఒక పదాన్ని కలిపినందుకు 1 మార్కునిస్తే ఆ సంధి పేరు రాసినందుకు 1 మార్కుని ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ విడదీసినందుకు కలిపినందుకు మనం 8 మార్కులను పొందినట్లయితే కేవలము సంధి పేర్లను రాసినందుకు మాత్రమే 8 మార్కులను పొందగలుగుతాం. అంటే మొత్తం 8 మార్కులను విడదీయడానికి కలపడానికి మనం పొందినట్లయితే కేవలము సంధిని ఐడెంటిఫై చేసినందుకు అంటే కేవలం సంధిని గుర్తించి ఆ సంధి పేరు రాసినందుకు మనము 8 మార్కులను పొందడం జరుగుతుంది. కాబట్టి ఈ టేబుల్ ని చూస్తూ ఓకేనా, ఈ టేబుల్ ని చూస్తూ సంధి పదాలను ఏ విధంగా గుర్తించాలి అనేది నేను ముందుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనకున్నటువంటి సంధులలో మొదటి 2 సంధులు స్తుత్వ సంధి మరియు ష్టుత్వ సంధి. ముందుగా ఈ 2 సంధులను ఈ టేబుల్ ని చూస్తూ ఏ విధంగా గుర్తించాలి అనేది ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. అయితే ష్టుత్వ సంధి, ష్టుత్వ సంధి ఈ 2 సంధులు కూడా విడదీసినప్పుడు మొదటి పదము యొక్క చివరి అక్షరంగా సా, తా, తా, దా, దా, నా అనేటువంటి లెటర్స్ ని కలిగి ఉంటాయి. అంటే ఏదైనా ఒక సంధి పదాన్ని విడదీసినప్పుడు ఆ మొదటి పదం యొక్క చివరి అక్షరం ఓకేనా, ఆ సంధి పదంలోని సంధి రూపంలోని మొదటి పదం యొక్క చివరి అక్షరము సా, తా, తా, దా, దా, నాలు ఉన్నట్లయితే అది ష్టుత్వ సంధి కానీ లేదా ష్టుత్వ సంధి కానీ కావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అయితే అది ష్టుత్వ సంధియా ష్టుత్వ సంధియా అనేది మనం ఎలా డిసైడ్ చేయాలి అంటే రెండవ పదంలోని మొదటి అక్షరాన్ని బట్టి మనము నిర్ణయించాలి. రెండవ పదంలోని మొదటి అక్షరాన్ని బట్టి మనం డిసైడ్ చేయాలి. అది ఎలా అనంటే మొదటి పదం చివరి అక్షరంగా సా, తా, తా, దా, దా, నాలు ఉండి రెండవ పదం యొక్క మొదటి అక్షరం అంటే రెండవ పదం యొక్క మొదటి అక్షరం షా, చా, చా, జా, జా, ఇనిలోని ఏ లెటర్ అయినా ఉన్నట్లయితే అంటే షా, చా, జా అనేటువంటి అక్షరాలతో మొదలవుతుంది అంటే అది ష్టుత్వ సంధి అవుతుంది. అలాగే మొదటి పదం యొక్క చివరి అక్షరాలు సా, తా, తా, దా, దా, నాలోని ఏదైనా ఒక అక్షరం ఉండి రెండవ పదం యొక్క మొదటి అక్షరం షాతో కానీ టాతో కానీ డాతో కానీ ఓకేనా, షా, టా, డా అనేటువంటి అక్షరాలలోని ఏ అక్షరంతోనైనా మొదలవుతుంది అంటే అది ష్టుత్వ సంధి అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రామస్ అన్నప్పుడు ఇందులో మొదటి పదం యొక్క చివరి అక్షరం ఏముంది, సా ఉంది. ఇక్కడ రెండో పదం యొక్క మొదటి అక్షరం ఏ లెటర్ తో స్టార్ట్ అవుతుంది, టాతో స్టార్ట్ అవుతుంది. అంటే మొదటి పదం యొక్క చివరి అక్షరం సా, తా, తా, దా, దా, నాలోని ఏదైనా ఒక లెటర్ ఉండి రెండో పదం యొక్క మొదటి అక్షరం షా కానీ టా కానీ డా కానీ ఉంటే అదే సంధి అవుతుంది, ష్టుత్వ సంధి అవుతుంది. కాబట్టి ఇక్కడ రామస్ ప్లస్ టీకతే అనేటువంటి సంధి రూపం ఏదైతే ఉందో, సంధి పదాలు ఏవైతే ఉన్నాయో అది ఏ సంధికి సంబంధించింది, ష్టుత్వ సంధికి సంబంధించింది. అలాగే రెండవ ఎగ్జాంపుల్ ని చూద్దాం. రెండవ ఎగ్జాంపుల్ ని మనం తీసుకున్నట్లయితే ఈ రెండవ ఎగ్జాంపుల్ రామస్ అన్నప్పుడు ఏ అక్షరంతో ఎండ్ అయింది, సా అనేటువంటి అక్షరంతో ఎండ్ అయింది. ఇక్కడ రెండో పదం యొక్క మొదటి అక్షరం ఏముంది, చా ఉంది. చినోతి అన్నప్పుడు ఇది చా అనేటువంటి అక్షరంతో స్టార్ట్ అవుతుంది. కాబట్టి మొదటి పదం యొక్క చివరి అక్షరం సా ఉండి రెండో పదం యొక్క మొదటి అక్షరం షా, చా, జాలోని ఏ అక్షరం కానీ ఉన్నట్లయితే అది ఏ సంధి అవుతుంది, ష్టుత్వ సంధి అవుతుంది. కాబట్టి ఇక్కడ రామస్ ప్లస్ చినోతి అనేటువంటిది ష్టుత్వ సంధికి సంబంధించినటువంటి పదం. అంటే ఇక్కడ ఎందుకు ఈ ఎగ్జాంపుల్స్ ని రెండింటిని తీసుకున్నాను అంటే మొదటి 2 పదాలు కూడా రామస్ అనేటువంటి మొదటి 2 పదాలు కూడా సాతోనే ఎండ్ అవుతున్నాయి. కానీ ఆపోజిట్ ఏ లెటర్ తో స్టార్ట్ అవుతుంది అనే దాన్ని బట్టి మనము సంధిని డిసైడ్ చేసాం. ఇది మొదటి పదము షాటాడాలోని టాతో స్టార్ట్ అవుతుంది కాబట్టి దీనిని ష్టుత్వ సంధిగా నిర్ణయించాం. రెండవ పదము షాచాజాలోని
చాతో స్టార్ట్ అవుతుంది కాబట్టి దీనిని శ్చుత్వ సంధిగా నిర్ణయించామన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ ని చూద్దాం. ఇక్కడ శరత్ ప్లస్ చంద్రహ. శరత్ అన్నప్పుడు మొదటి పదం యొక్క చివరి అక్షరం ఏముంది? తా ఉంది. ఇక్కడ చంద్రహ అన్నప్పుడు చంద్రహ అనేటువంటి వర్డ్ ఏ లెటర్ తో స్టార్ట్ అవుతుంది? చాతో స్టార్ట్ అవుతుంది. అంటే షా చా జాలోని చాతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది ఏ సంధి అవుతుంది? శ్చుత్వ సంధి అవుతుంది. అలాగే ఫోర్త్ ఎగ్జాంపుల్ తీసుకోండి. తత్ ప్లస్ టీకా. తత్ ప్లస్ టీకా అన్నప్పుడు ఇక్కడ మొదటి పదం యొక్క చివరి అక్షరం ఏముంది? టా ఉంది. ఇక్కడ రెండో పదం యొక్క మొదటి అక్షరం ఏముంది? టా ఉంది. సో షా టా డాలోని ఒక లెటర్ అయినటువంటి టా ఉంది కాబట్టి షాటా డాలోని లెటర్ ఉన్నట్లయితే అది ఏ సంధి అవుతుంది? షకార టవర్గలోని లెటర్ ఉన్నట్లయితే అది ఏ సంధి అవుతుంది? శ్చుత్వ సంధి అవుతుంది అనమాట. ఈ విధంగా మనము శ్చుత్వ సంధి, శ్చుత్వ సంధికి సంబంధించినటువంటి అన్ని పదాలను కూడా ఈ టేబుల్ ని చూస్తూ గుర్తించవచ్చు. అదే విధంగా ఈ టేబుల్ ని చూస్తూ సంధిని కలపడము, విడదీయడం కూడా ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం. అయితే ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే, మనం సంధిని గుర్తించిన తర్వాత అది ఒకవేళ శ్చుత్వ సంధి అయింది అనుకోండి. శ్చుత్వ సంధి అయితే ఏం చేయాలి? ఈ సకార తవర్గలోని అంటే ఈ సా తా తా దా దా నాలను వాటికి ఆపోజిట్ లెటర్స్ అయినటువంటి షా చా చా జా జా ఇణీలతో రీప్లేస్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పదం యొక్క మొదటి అక్షరం సా ఉందనుకోండి. శ్చుత్వ సంధిలోని మొదటి పదం యొక్క చివరి అక్షరం సా ఉందనుకోండి. ఆ సాని మనం ఏం చేయాలి? షా అనేటువంటి లెటర్ గా మార్చాలి. అలాగే శ్చుత్వ సంధిలో మొదటి పదం యొక్క చివరి అక్షరం తా ఉందనుకోండి. దానిని మనము చా అనేటువంటి లెటర్ గా మార్చాలి. దా ఉందనుకోండి. దానిని ఏం చేయాలి? మనము జా అనేటువంటి లెటర్ గా మార్చాలి. ఈ విధంగా సా తా తా దా దా నాలను శ్చుత్వ సంధిలో మనం ఏ అక్షరాలతో రీప్లేస్ చేయాలి? షా చా చా జా జా ఇని అనేటువంటి లెటర్స్ తో, షా చా చా జా జా ఇని అనేటువంటి అక్షరాలతో రీప్లేస్ చేయాలి. అలాగే ఒకవేళ అది శ్చుత్వ సంధికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ అయితే ఓకేనా, ఆ ఉదాహరణ అనేది శ్చుత్వ సంధికి సంబంధించినట్లయితే మనం ఏం చేయాలి? ఈ సా తా తా దా దా నా అనేటువంటి లెటర్స్ ని షకార టవర్గలతోటి అనగా షా టా టా డా డా నా అనేటువంటి లెటర్స్ తోటి మనము రీప్లేస్ చేయాలి. అంటే శ్చుత్వ సంధిలో మొదటి పదం యొక్క చివరి అక్షరం సా ఉన్నట్లయితే షా అనేటువంటి అక్షరంతో రీప్లేస్ చేయాలి. అలాగే మొదటి పదం యొక్క చివరి అక్షరం తా ఉన్నట్లయితే దానిని శ్చుత్వ సంధిలో ఏం చేయాలి? టాతో రీప్లేస్ చేయాలి. అలాగే దా ఉన్నట్లయితే దానిని డాతో రీప్లేస్ చేయాలి. అలాగే నా ఉన్నట్లయితే దానిని నాతో రీప్లేస్ చేయాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ ని మీరు చూసినట్లయితే మీకు ఈజీగా ఆ సంధి అనేటువంటిది అర్థమవుతుంది. కాబట్టి కొన్ని ఎగ్జాంపుల్స్ ని మనం చూద్దాం. అయితే మనం సంధి కలిపేటప్పుడు కానీ విడదీసేటప్పుడు కానివ్వండి, ముందుగా మనం చేయాల్సింది ఏంటి? సంధిని గుర్తించడం. తర్వాత ఏం చేయాలి? ఆ టేబుల్ ని చూస్తూ శ్చుత్వ సంధిలోనైతే సా తా తా దా దా నాలను షా చా చా జా జా ఇని అనేటువంటి లెటర్స్ తో రీప్లేస్ చేయాలి. అదే విధంగా శ్చుత్వ సంధిలోనైతేనేమో ఈ సా తా తా దా దా నా అనేటువంటి లెటర్స్ ని షా టా టా డా డా నా అనేటువంటి లెటర్స్ తో రీప్లేస్ చేయాలి. ఇందులో మనం చూసేటువంటి ఎగ్జాంపుల్స్ అన్ని కూడా శ్చుత్వ సంధికి సంబంధించినటువంటివి కాబట్టి ఈ సా తా తా దా దా నా అనేటువంటి లెటర్స్ ని ఓకేనా, ఈ సా తా దా దా నా అనేటువంటి అక్షరాలని మనం ఏం చేయాలి? షా చా చా జా జా ఇని అనేటువంటి అక్షరాలతోటి అంటే లెటర్స్ తోటి రీప్లేస్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొదటి ఎగ్జాంపుల్ చూడండి. రామస్ ప్లస్ చినోతి అన్నప్పుడు రామస్ అన్నప్పుడు మొదటి పదం యొక్క చివరి అక్షరం ఏముంది? సా ఉంది. అలాగే రెండవ పదం యొక్క మొదటి అక్షరం ఏముంది? చా ఉంది. ఓకేనా, మొదటి పదం యొక్క చివరి అక్షరం సా ఉండి రెండవ పదం యొక్క మొదటి అక్షరం షా కానీ చా కానీ జా కానీ ఉన్నట్లయితే అది ఏ సంధి అవుతుంది? శ్చుత్వ సంధి అవుతుంది. ఈ శ్చుత్వ సంధిలో మనం ఏం చేయాలి? సా అనేటువంటి అక్షరాన్ని దానికి ఆపోజిట్ అక్షరమైనటువంటి షా తోటి రీప్లేస్ చేయాలి. అంటే ఇక్కడ రామస్ అనేటువంటి వర్డ్ ని మనం ఏం చేయాలి? రామష్ గా మార్చాలన్నమాట. అంటే ఇక్కడ సాని మనం ఏం చేయాలి? షాగా మార్చాలి. అప్పుడు ఈ రామస్ అనేటువంటిది ఏమవుతుంది? రామష్ అవుతుంది. ఇప్పుడు ఈ రామష్ ని చినోతితో కలిపితే అదేమవుతుంది? రామస్ చినోతి అవుతుంది అనమాట. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. సెకండ్ ఎగ్జాంపుల్ లో శరత్ చంద్రహ అని ఇచ్చాడు. శరత్ చంద్రహ అని మనం విడదీస్తే అదేమవుతుంది? శరత్ ప్లస్ చంద్రహ అవుతుంది అనమాట. ఇక్కడ శరత్ అన్నప్పుడు మొదటి పదం యొక్క చివరి అక్షరం ఏముంది?
తా ఉంది. అలాగే రెండవ పదము ఏ అక్షరంతో స్టార్ట్ అవుతుంది? చాతో స్టార్ట్ అవుతుంది. ఓకేనా? మొదటి పదం యొక్క చివరి అక్షరం తా ఉండి రెండవ పదము షాతో కానీ చాతో కానీ జాతో కానీ స్టార్ట్ అవుతుంది అంటే అది శ్చుత్వ సంధి అవుతుంది. ఈ శ్చుత్వ సంధిలో మనం ఈ తా అనేటువంటి లెటర్ ని ఏ లెటర్ తో రీప్లేస్ చేయాలి? దానికి ఆపోజిట్ లెటర్ అయినటువంటి చాతో రీప్లేస్ చేయాలి. ఇక్కడ త్ అనేటువంటి లెటర్ ని మనం ఏం చేయాలి? ఛగా మార్చాలి. అప్పుడు షరత్ అనేది ఏమవుతుంది? షరత్ అనేటువంటిది షరచ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ షరచ్ అనేటువంటి దానిని చంద్రహ అనేటువంటి పదంతో కలిపితే షరచ్ ప్లస్ చంద్రహ ఏమవుతుంది? శరత్ చంద్రహ అవుతుంది అనమాట. ఇంకొక టెక్నిక్ ఏంటి అంటే ఈ కలిపేటప్పుడు ఈ ఎండింగ్ లో ఉన్నటువంటి లైన్ ఉంది కదా, ఈ లైన్ ని డిలీట్ చేసి మిగిలినటువంటి హాఫ్ షాని మనం ఇక్కడ కలపాలి. ఇక్కడ రామష్ ప్లస్ చినోతి అన్నప్పుడు ఈ లైన్ ని డిలీట్ చేస్తే మనకు సగం షా కనబడుతుంది. ఈ సగం షాతో ఉన్నటువంటి దానికి ఈ చినోతి అనేటువంటి పదాన్ని కలిపినట్లయితే అది ఏమవుతుంది? ఈ విధంగా రామష్ చినోతి అవుతుంది అనమాట. అదే విధంగా ఇక్కడ శరత్ ప్లస్ చంద్రహ అన్నప్పుడు ఈ త అనేది ఏమో ఏ లెటర్ గా మారింది? చాగా మారింది. అయితే కలిపేటప్పుడు మనం ఏం చేయాలి? ఈ ఎండింగ్ లైన్ ని మనం డిలీట్ చేయాలి. డిలీట్ చేసి హాఫ్ చాని యాడ్ చేయాలి. అప్పుడు ఈ షరచ్ అనేది ఏమవుతుంది? హాఫ్ షా షరచ్ అవుతుంది. మిగిలిన దానికి చంద్రహ కలపాలి. అప్పుడు షరచ్ ప్లస్ చంద్రహ శరత్ చంద్రహ అవుతుంది అనమాట. ఇక థర్డ్ ఎగ్జాంపుల్ ని చూడండి. థర్డ్ ఎగ్జాంపుల్ ని తీసుకున్నట్లయితే ఇందులో ఫస్ట్ వర్డ్ ఎండింగ్ లెటర్ ఏముంది? దా ఉంది. ఫస్ట్ వర్డ్ ఎండింగ్ లెటర్ దా ఉంది, ఆపోజిట్ లో జా ఉంది. ఓకేనా? ఫస్ట్ వర్డ్ ఎండింగ్ లెటర్ దా ఉండి ఆపోజిట్ వర్డ్ షాతో గాని చాతో గాని జాతో గాని స్టార్ట్ అయిందంటే ఏ సంధి అవుతుంది? అది శ్చుత్వ సంధి అవుతుంది. కాబట్టి శ్చుత్వ సంధిలో మనం ఏం చేయాలి? ఈ దా అనేటువంటి లెటర్ ని దానికి ఆపోజిట్ లెటర్ అయినటువంటి శ్చుత్వ సంధిలోని ఆపోజిట్ లెటర్ అయినటువంటి జాతో రీప్లేస్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ సద్ అన్నప్పుడు ఈ దుని ఏ లెటర్ తో రీప్లేస్ చేయాలి? జుతో రీప్లేస్ చేయాలి. అప్పుడు సద్ అనేది ఏమవుతుంది? సద్ అనేటువంటిది ఏమవుతుంది? సజ్జ అవుతుంది. ఈ సజ్జ అనేటువంటి పదాన్ని జనహ అనేటువంటి పదానికి కలిపితే సజ్జనహ అవుతుంది. అంటే సజ్ ప్లస్ జనహ సజ్జనహ అవుతుంది. ఇక్కడ చూడండి కలిపేటప్పుడు సజ్ అన్నప్పుడు మనం ఏం చేయాలి? ఈ లైన్ ని తీసేయాలి. లైన్ ని తీసేస్తే హాఫ్ జా మిగులుతుంది. సో ఇక్కడ హాఫ్ జాతో కూడినటువంటి పదం ఏమవుతుంది? ఇది సజ్ అవుతుంది. మిగిలిన రెండవ పదము జనహ. ఈ విధంగా కలిపినట్లయితే మనకు సజ్ ప్లస్ జనహ సజ్జనహ అవుతుంది. ఈ విధంగా మనం ఈ టేబుల్ ని చూస్తూ శ్చుత్వ సంధిలో ఉన్నటువంటి అన్ని పదాలను గుర్తించడమే కాకుండా కలపడము అనేటువంటిది కూడా మనము చేయగలుగుతాం. ఇంకా విడదీయడం కూడా ఒకసారి చూద్దాం. అయితే సంధిని విడదీసేటప్పుడు సంధి అనేది ఏ లెటర్ లో ఉంది అనేది మనకు తెలియాలి అని అంటే దానికి మనం రెండు రకాలైనటువంటి టెక్నిక్స్ ని మనం యూజ్ చేయొచ్చు. అందులో మొదటి టెక్నిక్ ఏంటి అని అంటే సింపుల్ టెక్నిక్. అంటే ఇందులో మొదటి టెక్నిక్ ఏంటి అని అంటే ఒక పదాన్ని చూసినప్పుడు, ఒక సంధి రూపాన్ని మనం చూసినప్పుడు ఆ సంధి రూపంలో ఎక్కడైనా రెండు అక్షరాలు మనకు కనబడుతున్నాయి అంటే ఆ రెండు అక్షరాలు ఉన్నటువంటి స్థానంలో సంధి అనేటువంటిది ఏర్పడింది అని మనం తెలుసుకోవచ్చు. ఇది మొదటి టెక్నిక్. ఇక రెండవ టెక్నిక్ ఏంటి అని అంటే ఒక సంధి రూపాన్ని మనం ఉచ్చరించేటప్పుడు లేదా పలికేటప్పుడు ఎక్కడైతే మనం సంధి పదాన్ని ఆగి పలుకుతామో ఆ ప్రదేశంలో కూడా సంధి ఏర్పడింది అని మనం గుర్తించవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రామస్ చినోతి ఈ పదాన్ని నేను పలికేటప్పుడు రామస్ చినోతి అని చెప్పి నేను ఈ పదాన్ని పలికేటప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఎక్కడ పాస్ తీసుకుంటున్నాను? ఎక్కడ ఆగిపోతున్నాను? రామష్ ఇక్కడ ఆగిపోతున్నాను. ఇక్కడ పలికేటప్పుడు ఇక్కడ నేను ఆగిపోతున్నాను అంటే ఆ సంధి అనేది ఏ లెటర్ లో ఉంది? ఇక్కడ చి అనేటువంటి లెటర్ లో రామష్ అనే లెటర్ దగ్గర సంధి అనేది ఏర్పడింది అని కూడా తెలుసుకోవచ్చు అన్నమాట. అయితే మనకు శ్చుత్వ సంధిలో కానివ్వండి మనము జస్ట్ మొదటి టెక్నిక్ ఏదైతే ఉందో అంటే రెండు అక్షరాలు కలిసి ఉంటాయో ఆ అక్షరాలు కలిసి ఉన్నటువంటి ప్రదేశాన్ని మనం సంధి ప్రదేశంగా గుర్తించవచ్చు. కాబట్టి ఇక్కడ మనకు రెండో టెక్నిక్ ని ఉపయోగించాల్సినటువంటి అవసరము లేదు. ఓకేనా? ఇప్పుడు చూడండి రామస్ ప్లస్ చినోతి అన్నప్పుడు ఇందులో సంధి అనేది ఏ లెటర్ లో ఉంది? చి అనేటువంటి లెటర్ లో ఉంది. రెండు అక్షరాల కలయిక అనేది ఇక్కడ మనకు క్లియర్ గా కనబడుతుంది. కాబట్టి సంధి అనేటువంటిది చి అనేటువంటి లెటర్ లో ఉంది అని మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ముందు సంధిని గుర్తించాలి. సంధిని గుర్తించడము అనేది జరిగితేనే ఆ సంధిని మనం విడదీయడం కానీ లేదా కలపడం కానీ మనం చేయగలుగుతాం. సో ఫస్ట్ మనం ఈ సంధిని ఎలా గుర్తించాలి అని అంటే ఎప్పుడైనా సరే ఇక్కడ శ్చుత్వ సంధిలో కావచ్చు, స్తుత్వ సంధిలో కావచ్చు లేదా జస్త్వ సంధిలో కావచ్చు, అనునాసిక సంధి
సంధిలో కావచ్చు. ఇందులో ఈ 4 సందులలో కూడా మొదటి పదం యొక్క చివరి అక్షరమే మారుతుంది తప్ప రెండవ పదంలో ఎలాంటి మార్పు ఉండదు. ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈ 4 సందులలో ఇక్కడ మొదటి పదం యొక్క చివరి అక్షరమే మారుతుంది తప్ప రెండవ పదంలో ఎలాంటి మార్పు ఉండదు. కాబట్టి ఇక్కడ మనం సంధిని గుర్తించడానికి మనం ఏం చేయాలి? రెండవ పదము ఏ లెటర్ తో మొదలవుతుందో చూడాలి. ఇక్కడ చినోతి అన్నప్పుడు రెండవ పదం ఏ లెటర్ తో స్టార్ట్ అవుతుంది? చాతో స్టార్ట్ అవుతుంది. ఈ టేబుల్ ని అనుసరించి రెండవ పదము షాతో గాని, చాతో గాని, జాతో గాని స్టార్ట్ అవుతుంది అంటే అది ఏ సంధి అవుతుంది? శ్చుత్వ సంధి అవుతుంది. అంటే ఈ రామశ్చినోతి అనేటువంటి పదము ఏ సంధి అని మనం గుర్తించగలిగాము? శ్చుత్వ సంధి అని చెప్పేసి గుర్తించగలిగాం. గుర్తించిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఈ సంధి పదాన్ని విడదీయాలి. విడదీసేటప్పుడు ఏం చేయాలి? మొదటి పదం యొక్క చివరి అక్షరాన్ని మార్చాలి. అంటే ఈ షాని మనం మార్చాలన్నమాట. రెండవ పదంలో ఎలాంటి చేంజ్ అనేది ఉండదు కాబట్టి ఇక్కడ చినోతి అనే దానిని యాజ్ ఇట్ ఈజ్ గా చినోతిగా రాసేయాలి. ఇక మిగిలింది ఏంటి? హాఫ్ షా. ఈ హాఫ్ షాని ఏం చేయాలి? విడదీసేటప్పుడు రివర్స్ లో, అంటే కలిపేటప్పుడేమో సాని షాగా మార్చాలి, అలాగే విడదీసేటప్పుడేమో ఈ హాఫ్ షాని ఏం చేయాలి? సాగా మార్చాలి. అంటే ఇక్కడ ష్ అనే దాన్ని ఏం చేయాలి? స్గా మార్చాలి. అప్పుడు రామష్ అనేటువంటిది ఏమవుతుంది? రామస్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా రామస్ ప్లస్ చినోతి, రామస్ చినోతి అవుతుంది. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. శరత్ చంద్రహ, దీన్ని విడదీయాలి అని అనుకుందాం. శరత్ చంద్రహ అని విడదీసేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి? సంధిని గుర్తించాలి. సంధిని గుర్తించాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? రెండవ పదము ఏ లెటర్ తో స్టార్ట్ అవుతుందో మనం గుర్తించాలి. ఇక్కడ రెండవ పదము ఏ లెటర్ తో స్టార్ట్ అవుతుంది? చాతో స్టార్ట్ అవుతుంది. ఓకేనా? రెండవ పదము అనేది షాతో గాని, చాతో గాని, జాతో గాని స్టార్ట్ అయింది అంటే అది ఏ సంధి అవుతుంది? శ్చుత్వ సంధి అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఇది శ్చుత్వ సంధి అని గుర్తించగలిగాం. గుర్తించిన తర్వాత మనం చేయాల్సింది ఏంటి? రెండవ పదంలో ఎలాంటి మార్పు ఉండదు కాబట్టి మొదటి పదం యొక్క చివరి అక్షరాన్ని మనం మార్చాలి. మొదటి పదం యొక్క చివరి అక్షరం ఏముంది? హాఫ్ చా ఉంది, అంటే సగం చా ఉంది. అంటే మొదటి పదం యొక్క చివరి అక్షరం ఏంటి? చా. కాబట్టి ఇప్పుడు చాని మనం ఏం చేయాలి? శ్చుత్వ సంధిలో దాని ఆపోజిట్ లెటర్ తో రీప్లేస్ చేయాలి. ఆపోజిట్ లెటర్ ఏంటి? చా యొక్క ఆపోజిట్ లెటర్ ఏంది? తా. అంటే కలిపేటప్పుడేమో తా అనేది చాగా మారుతుంది, విడదీసేటప్పుడు చా అనేటువంటిది తాగా మారుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి చ అనేది ఏమవుతుంది? చ అనేటువంటిది ఏమవుతుంది? త్ అవుతుంది. అప్పుడు శరత్ అనేది ఏమవుతుంది? శరత్ అవుతుంది. రెండో పదంలో ఎలాంటి మార్పు ఉండదు కాబట్టి చంద్రహ అవుతుంది. అప్పుడు శరత్ ప్లస్ చంద్రహ, శరత్ చంద్రహ అవుతుంది అనమాట. ఈ విధంగా మనము సంధిని గుర్తించడానికేమో రెండవ పదం యొక్క మొదటి అక్షరాన్ని చూడాలి. అలాగే సంధి విడదీసేటప్పుడు సంధి రూపాన్ని మార్చడానికేమో మొదటి పదం యొక్క చివరి అక్షరాన్ని చూడాలన్నమాట. అంటే సంధి రూపాన్ని మనం మార్చడానికి మొదటి పదం యొక్క చివరి అక్షరాన్ని చూసి ఈ అక్షరాన్ని ఏం చేయాలి? దానికి సంబంధించినటువంటి ఆపోజిట్ అక్షరంతో రీప్లేస్ అనేటువంటిది చేయాలి. ఓకే, ఇక రెండవ సంధిలోకి వెళ్దాం. రెండవ సంధి మనకు శ్చుత్వ సంధి. ఈ శ్చుత్వ సంధిని కూడా ఇక్కడ ఉన్నటువంటి టేబుల్ ని చూస్తూ ఏ విధంగా కలపాలి, ఏ విధంగా విడదీయాలి అనేటువంటిది కూడా చూద్దాం. శ్చుత్వ సంధిలో మొదటి ఎగ్జాంపుల్ రామస్ ప్లస్ టీకతే. మీకు లాస్ట్ సంధిలో కూడా ఒక విషయం చెప్పాను, మళ్ళీ కూడా రిపీటెడ్ గా ఒక విషయాన్ని చెబుతున్నాను. అది ఏంటి అంటే ఏ పదాన్నైనా సరే, ఏ సంధి రూపాన్నైనా సరే మనము కలిపేటప్పుడు కానివ్వండి లేదా విడదీసేటప్పుడు కానివ్వండి ముందుగా సంధిని గుర్తించాలి. సంధిని గుర్తించిన తర్వాతనే దానిని కలపడం కానీ విడదీయడం కానీ చేయాలి. ఇక్కడ రామస్ అన్నప్పుడు మొదటి పదం యొక్క చివరి అక్షరం సా ఉంది, కానీ ఆపోజిట్ వర్డ్ ఏ లెటర్ తో స్టార్ట్ అవుతుంది? టాతో స్టార్ట్ అవుతుంది. సో షాతో గాని టాతో గాని స్టార్ట్ అవుతుంది అంటే ఓకేనా, షార్ట్ డాలోని ఏ లెటర్ తోనైనా అది స్టార్ట్ అవుతుంది అంటే అది ఏ సంధి అవుతుంది? శ్చుత్వ సంధి అవుతుంది. శ్చుత్వ సంధిలో మనం ఏం చేయాలి? ఈ సా తా తా దా దా నా అనేటువంటి లెటర్స్ ని షా టా టా డా డా నాలుగా మార్చాలి. సా అనేటువంటి లెటర్ నైతే షాగా మార్చాలి, తా అనేటువంటి లెటర్ నైతే టాగా మార్చాలి, అలాగే దా అనేటువంటి లెటర్ నైతే డాగా మార్చాలి, ధా అనేటువంటి లెటర్ నైతే ఢాగా మార్చాలన్నమాట. ఇక్కడ రామస్ అన్నప్పుడు మొదటి పదం యొక్క చివరి అక్షరం ఏముంది? సా ఉంది. అంటే ఇక్కడ సాని మనం ఏ లెటర్ గా మార్చాలి? సాకి ఆపోజిట్ లెటర్ అయినటువంటి షాగా మార్చాలి. అప్పుడు రామస్ అనేటువంటిది, అంటే రామస్ అనేటువంటి పదం ఏమవుతుంది? రామష్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ స అనేటువంటి లెటర్ ఓకేనా, ఇక్కడ
స్ అనేటువంటి లెటర్ ఏ లెటర్ గా మారుతుంది, ష్ గా మారుతుంది. అప్పుడు రామస్ అనేటువంటిది ఏమవుతుంది, రామష్ అవుతుంది. ఇప్పుడు రామష్ ప్లస్ షష్టహ, ఈ రామష్ అనేటువంటి పదానికి షష్టహ అనేటువంటి పదాన్ని కలిపినట్లయితే, షష్టహ అనేటువంటి రూపాన్ని కలిపినట్లయితే అది రామ షష్టహ అనేటువంటి సంధి రూపంగా ఏర్పడటం జరుగుతుంది అనమాట. అయితే ఇంతకు ముందు చెప్పినట్లుగా మనం కలిపేటప్పుడు ఏం చేయాలి, ఈ షాలో ఎండింగ్ లో ఉన్నటువంటి లైన్ ని డిలీట్ చేయాలి. అంటే ఇక్కడ హాఫ్ షాని మనము యాడ్ చేయాలి. సో హాఫ్ షాని యాడ్ చేస్తే అదేమవుతుంది, రామష్ అవుతుంది. ఇంకా సెకండ్ వర్డ్ అయినటువంటి షష్టహాను యాజ్ ఇట్ ఈస్ గా ఏ విధంగా ఉందో అదే విధంగా రాయాలి. ఈ విధంగా కలిపినప్పుడు రామష్ ప్లస్ షష్టహ ఏమవుతుంది, రామ షష్టహ అవుతుంది అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ ని మనం తీసుకుందాం. తత్ ప్లస్ టీకా, తత్ ప్లస్ టీకా. ముందు మనం చేయాల్సింది ఏంటి, అది జాయినింగ్ అయినా డిస్జాయినింగ్ అయినా సంధిని గుర్తించడము అనేది మనం ముందు చేయాల్సినటువంటి పని. సో ఇక్కడ తత్ అన్నప్పుడు ఈ వర్డ్ ఏ లెటర్ తో ఎండ్ అవుతుంది, తాతో ఎండ్ అవుతుంది. అదే విధంగా ఆపోజిట్ వర్డ్ ఏ లెటర్ తో స్టార్ట్ అవుతుంది, టాతో స్టార్ట్ అవుతుంది. మొదటి పదం యొక్క చివరి అక్షరం తా ఉండి ఆపోజిట్ వర్డ్ షాటాడాలలోని ఏ లెటర్ తోనైనా మొదలైంది అంటే అదే సంధి అవుతుంది, ష్టుత్వ సంధి అవుతుంది. కాబట్టి ఇక్కడ తత్ ప్లస్ టీకా అనేటువంటి సంధి రూపము, సంధి పదము దేనికి సంబంధించింది, ష్టుత్వ సంధికి సంబంధించింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, మొదటి పదం యొక్క చివరి అక్షరాన్ని మార్చాలి. అంటే ఇక్కడ ని దానికి ఆపోజిట్ లెటర్ తో రీప్లేస్ చేయాలి. కాబట్టి ఇక్కడ ని ఏం లెటర్ గా మార్చాలి, మనము గా మార్చాలి. అప్పుడు తత్ అనేది ఏమవుతుంది, తట్ అవుతుంది. అంటే అనేది గా మారుతుంది. కాబట్టి ఇక్కడ తత్ అనేటువంటిది ఏమవుతుంది, తట్ అవుతుంది. ఈ తట్ అనేటువంటి పదాన్ని రెండవ పదమైనటువంటి టీకాతో కలపాలి. అప్పుడు తట్ అనేటువంటి పదాన్ని టీకా అనేటువంటి పదంతో కలిపినప్పుడు అదేమవుతుంది, తట్ ప్లస్ టీకా తట్టీకా అవుతుంది. ఓకేనా, తట్ ప్లస్ టీకా తట్టీకా అవుతుంది అనమాట. ఈ విధంగా కలిపేటప్పుడు మనం సా తాతాదానాలని ష్టుత్వ సంధిలో షా టాటాడాడానాలుగా మార్చి సంధి అనేటువంటిది చేయాలి. అదే విధంగా విడదీసేటప్పుడు షా టాటాడాడానాలను సా తాతాదాదానాలుగా మార్చి సంధి యొక్క పదాన్ని విడదీయాలన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చక్రిన్ డౌకసి అనేటువంటి పదాన్ని విడదీద్దాం. ఇక్కడ సెకండ్ వర్డ్ ఏ లెటర్ తో స్టార్ట్ అవుతుంది, డాతో స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ రెండవ పదము షాతో గాని టాతో గాని డాతో గాని, ఓకేనా, షాటా డాలోని ఏ లెటర్ తో స్టార్ట్ అయినా అది ఏ సంధి అవుతుంది, ష్టుత్వ సంధి అవుతుంది. ఓకేనా, అంటే దీనిని బట్టి మనకి ఏమర్థమైంది, చక్రిన్ డౌకసే అనేటువంటిది ష్టుత్వ సంధి అనేటువంటిది అర్థమైంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి, విడదీయాలి. విడదీసేటప్పుడు రెండవ పదాన్ని యాజ్ ఇట్ ఈస్ గా రాసేయాలి. ఎందుకనంటే మనం కలిపేటప్పుడు కూడా మొదటి పదం యొక్క చివరి అక్షరాన్ని మాత్రమే మారుస్తున్నాము తప్ప రెండవ పదంలో ఎలాంటి మార్పు అనేటువంటిది లేదు. కాబట్టి ఇక్కడ విడదీసేటప్పుడు కూడా మనం ఏం చేయాలి, రెండవ పదాన్ని యాజ్ ఇట్ ఈస్ గా రాసేయాలి. అంటే డౌకసే అనేటువంటి పదాన్ని యాజ్ ఇట్ ఈస్ గా డౌకసే అని రాయాలన్నమాట. ఇక మనం చేంజ్ చేయాల్సింది ఏంటి, మొదటి పదం యొక్క చివరి అక్షరం అంటే హాఫ్ నా, ఈ హాఫ్ నాని మార్చాలి. హాఫ్ నా అనేటువంటిది విడదీసేటప్పుడు ఏమవుతుంది, రివర్స్, అంటే దానికి ఆపోజిట్ లెటర్ అవుతుంది. నాకి ఆపోజిట్ లో ఉన్నటువంటి లెటర్ ఏంది ఇక్కడ, న్. సో ఇక్కడ న్ అనేది ఏమవుతుంది, న్ అవుతుంది. అంటే ఇక్కడ చక్రిన్ అనేటువంటిది ఏమవుతుంది, చక్రిన్ అవుతుంది. ఈ విధంగా చక్రిన్ డౌకసే అనేటువంటి సంధి రూపాన్ని మనం విడదీసినట్లయితే అది చక్రిన్ ప్లస్ డౌకసే అవుతుంది అన్నమాట. ఓకేనా, ఈ విధంగా మనం సంధిని గుర్తించి కలపడము విడదీయడము అనేటువంటిది చేయాలి. ఈ వీడియోలో నేను చెప్పినటువంటి విషయాన్ని జాగ్రత్తగా విని మీరు అర్థం చేసుకోగలిగినట్లయితే రేపు ఫైనల్ ఎగ్జామ్లో ఈ ష్టుత్వ సంధికి సంబంధించినటువంటి అన్ని పదాలను కలపడము విడదీయడమే కాకుండా గుర్తించడం కూడా జరుగుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ.